ఓడిఐ కంపారిజన్ బిట్వీన్ ఎంఎస్ ధోని అండ్ ఆడమ్ గిల్క్రిస్ట్. మీరు ధోని ఫ్యాన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా గిల్క్రిస్ట్ ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేయండి. ఓడిఐ డెబ్యూ ధోని 23 డిసెంబర్ 2004లో డెబ్యూ చేస్తే గిల్క్రిస్ట్ 25 అక్టోబర్ 1996లో డెబ్యూ చేశాడు. నేషనాలిటీ వచ్చేసి ధోనిది ఇండియా అండ్ గిల్క్రిస్ట్ది ఆస్ట్రేలియా. టోటల్ ఇన్నింగ్స్ ధోని 297 అండ్ గిల్క్రిస్ట్వి 279 ఇన్నింగ్స్ ఆడారు. టోటల్ రన్స్ ధోనివి 10,773 అండ్ గిల్క్రిస్ట్వి 9,619 రన్స్, కాబట్టి ధోనికి 1 పాయింట్ లభిస్తుంది. ధోని హైయెస్ట్ స్కోర్ 183 అండ్ గిల్క్రిస్ట్ది 172, కాబట్టి ధోనికి మరొక పాయింట్ లభిస్తుంది. ధోని బ్యాటింగ్ యావరేజ్ 50.58 అండ్ గిల్క్రిస్ట్ బ్యాటింగ్ యావరేజ్ 35.89, కాబట్టి ధోనికి మరొక పాయింట్ లభిస్తుంది. ఇక్కడ ధోని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 87.57 అండ్ గిల్క్రిస్ట్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 96.95, కాబట్టి గిల్క్రిస్ట్కి 1 పాయింట్ లభిస్తుంది. ధోని 73 హాఫ్ సెంచరీ చేస్తే గిల్క్రిస్ట్ 55 హాఫ్ సెంచరీ చేశాడు, కాబట్టి ధోనికి మరొక పాయింట్ లభిస్తుంది. ధోని 10 సెంచరీలు చేస్తే గిల్క్రిస్ట్ 16 సెంచరీలు చేశాడు, కాబట్టి ఇక్కడ గిల్క్రిస్ట్కి మరొక పాయింట్ లభిస్తుంది. ధోని 84 సార్లు నాట్అవుట్గా ఉంటే గిల్క్రిస్ట్ 11 సార్లు నాట్అవుట్గా ఉన్నాడు, కాబట్టి ధోనికి మరొక పాయింట్ లభిస్తుంది. ధోని 10 సార్లు డెకౌట్లు అయితే గిల్క్రిస్ట్ 19 సార్లు డెకౌట్లు అయ్యాడు, కాబట్టి ఇక్కడ ధోనికి మరొక పాయింట్ లభిస్తుంది. ధోని 826 ఫోర్స్ కొడితే గిల్క్రిస్ట్ 1162 ఫోర్స్ కొట్టాడు, కాబట్టి గిల్క్రిస్ట్కి మరొక పాయింట్ లభిస్తుంది. ధోని 229 సిక్సెస్ కొడితే గిల్క్రిస్ట్ 149 సిక్సెస్ కొట్టాడు, కాబట్టి ధోనికి మరో పాయింట్ లభిస్తుంది. సో ఈ కాంటెస్ట్లో ధోని ఈజ్ ద విన్నర్.